మనకి బాగా తరచుగా పరిచయం ఉన్న పేరు ఏంటంటే లలిత జ్యువెలరీ. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మనం బాగా వింటుంటాం. లలిత జ్యువెలరీలో మనం ఎక్కువగా కొనడానికి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే ఈ లలిత జ్యువెలరీ అనేది ఇప్పుడు ఐపీఓకి వచ్చిందండి. ఐపీఓ ద్వారా నిధులు సమీకరించి తన వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకున్నది. అయితే దీని డీటెయిల్స్ ఒకసారి మాట్లాడదాం. హాయ్ హలో, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే లలిత జ్యువెలరీ ఐపీఓ గురించి. లలిత జ్యువెలరీ అనేది మనం రోజు యాడ్లో చూస్తుంటాం. మన గుండంకుల్ విపరీతంగా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తూ తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. డబ్బులు ఊరకే రావు. ఇది ఈ హుక్ లైన్తోనే లలిత జ్యువెలరీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ హుక్ లైన్ జనాన్ని బాగా ఆకట్టుకుంది కూడా. సో ఇప్పుడు లలిత జ్యువెలరీ అనేది ఐపీఓకి వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా లలిత జ్యువెలరీ డబ్బులు నియర్లీ 1700 కోట్ల రూపాయలు సమీకరించడానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఈ లలిత జ్యువెలరీ ఐపీఓలో మనం అప్లై చేయొచ్చా? ఈ లలిత జ్యువెలరీ ఐపీఓ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. వెన్ కంపేర్ టు పీర్ కంపెనీస్, లలిత జ్యువెలరీ కొన్న నియర్లీ కొన్ని కంపెనీలు, పోటీ కంపెనీలు ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకునేది కళ్యాణ్ జ్యువెలర్స్, ఆ తర్వాత కొన్ని వస్తున్నాయి టైటాన్ కానీ తంగమైల్ కానీ. సో కళ్యాణ్ జ్యువెలర్స్ చూసుకున్నట్లయితే ఇది ఇండియాలోనే ప్రధానంగా సౌత్లో తన ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్కి. దీంతో పోల్చుకున్న పిఈ రేషియో అనేది లలిత జ్యువెలర్స్ చాలా తక్కువ. అంతేకాకుండా ఎంటర్ప్రైజ్ కూడా చాలా తక్కువగానే ఉంది లలిత జ్యువెలర్స్కి. సో ఈ విషయంలో చూసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అంటే ఈ ఐపీఓకి అప్లై చేయడానికి. నెక్స్ట్ వన్ ఏంటంటే లలిత జ్యువెలర్స్ నియర్లీ 61 స్టోర్స్ ఆపరేట్ చేస్తుంది. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. సో ఎక్కువగా ఈ 4 స్టేట్స్లోనే లలిత జ్యువెలర్స్ ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీకి టోటల్ అసెట్స్ చూసుకున్నట్లయితే సుమారుగా 11,000 కోట్లు, సుమారుగా 11,000 కోట్లు కంపెనీ టోటల్ అసెట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇంత సైజులో ఉన్న ఈ కంపెనీ అనేది ఇప్పుడు ఐపీఓకి వచ్చి సుమారు 1700 కోట్ల రూపాయలు సమీకరిస్తోంది. అయితే ఈ డబ్బులతో ఈ కంపెనీ ఏం చేయబోతుందంటే మరో 10 స్టోర్లని కొత్తగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ స్టోర్స్ ద్వారా మళ్ళీ బిజినెస్ పెంచుకొని మళ్ళీ కంపెనీ తన యొక్క ప్రాఫిట్స్ని మేక్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని వివరాలు చూసుకుంటే లలిత జ్యువెలర్స్ అనేది ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణలోనే బాగా కనిపిస్తుంది. మన స్టేట్లోనే ఎస్పెషల్లీ ఆంధ్రలోనే 23 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో బిగ్గెస్ట్ స్టోర్ విజయవాడలో ఉంది, సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ వన్ ఇన్ విశాఖపట్నం. సో ఈ బిగ్గెస్ట్ స్టోర్ ద్వారానే లలిత జ్యువెలరీకి చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ పరంగా చూసుకోవచ్చు. లలిత జ్యువెలరీకి పోల్చుకుంటే మిగిలిన కంపెనీలు మార్కెటింగ్కి చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. బట్ లలిత జ్యువెలరీ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువ. వన్ అండ్ ఓన్లీ బాస్ మన గుండంకుల్ ఆయన అక్కడే మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ అన్ని తన భుజాలపైన వేసుకొని చేస్తుంటారు. సో మార్కెటింగ్కి ఈ కంపెనీకి అయ్యే ఖర్చు చాలా తక్కువగా కనిపిస్తుంది. అతనే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. నెక్స్ట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా చూసుకుందాం. అదేంటంటే కిరణ్ కుమార్ జైన్, అదే మన గుండంకుల్, ఆయన ఒక్కరే ఈ కంపెనీకి ఓల్ అండ్ సోల్ వన్ మ్యాన్ ఆర్మీ. సో అతను ఒక్కరే కంపెనీకి అన్ని పనులు, అన్ని బాధ్యతలు నిర్వహించడం అనేది కొంచెం రిస్క్ ఎలిమెంట్గానే మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగి అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి ఏం జరిగినా, లేదంటే అతను కంపెనీ నుంచి ఏ రకంగానైనా వైదొలగాల్సి వచ్చినా అప్పుడు కంపెనీకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ నష్టపోయే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న రిస్కులు. ఇంకొక రిస్క్ మనం చూడొచ్చు ఏంటంటే గోల్డ్ బిజినెస్ అనేది, గోల్డ్ మార్కెట్ అనేది చాలా వరకు అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కువగా ఉంది. అంటే మనకు కనిపించే ఐపీఓ కంపెనీలు కొన్ని ఉన్నాయి, ఇలా లిస్ట్ కాని కంపెనీస్ అనార్గనైజ్డ్ సెక్టర్లో చాలా ఉన్నాయి. ప్రతి ఊరిలో చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి, గోల్డ్ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. మార్వాడి షాప్స్ కానీ మన వైపు వైశ్యాస్ షాప్స్ కూడా ఎక్కువగా గోల్డ్ బిజినెస్లో ఉంటాయి. సో ఇలాంటివి రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ షాప్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి షాప్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇలాంటి ఈ లిస్టెడ్ కంపెనీస్కి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇదొకటి చిన్నగా మనం మైనస్గా చెప్పుకోవచ్చు. సో మరికొన్ని విషయాలు మనం చూసుకుంటే ఇంకొక డిసడ్వాంటేజ్, అంటే అడ్వాంటేజెస్ అనేవి మన ప్రచారంలో చాలా ఉన్నాయి. ఇంకో డిసడ్వాంటేజ్ చూసుకుంటే లలిత జ్యువెలరీస్లో ఎస్పెషల్లీ లలిత స్టోర్స్లో చాలా వరకు మోడల్స్ అనేవి అంత అట్రాక్టివ్గా ఉండవు, ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి అని నేను విన్నాను. నేను కూడా కొన్ని చోట్ల చూశాను.
మన ఎక్కువగా మన ఏరియాలో, మన ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే లలిత జ్యువెలరీలో డిజైన్స్ అనేవి అంత అట్రాక్టివ్గా ఉండవు అని అయితే చెప్తున్నారు. బట్ ప్రైసెస్ మాత్రం వెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే ప్రైసెస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా క్వాలిటీ కూడా, డిజైన్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే డిజైన్స్ బాగోవు, పెద్దగా అట్రాక్టివ్ ఉండవు అనేది అందరూ చెప్తూ ఉంటారు. సో ఇది ఒకటి ఇక్కడ మనం చూసుకోవాల్సిన ప్రధానమైన విషయం. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీఓకి మనం వెళ్ళొచ్చా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ లిస్టింగ్, కొంచెం అంత బడ్జెట్ కనిపించలేదు. బట్ ఇంకా 2 days ఉంది. చాలామంది ఇంకా లాస్ట్ డేస్కొని ఎక్కువగా అప్లై చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే మార్కెట్లో గ్రే మార్కెట్ ప్రీమియం కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్కి చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రాఫిట్ వస్తే లిస్టింగ్ రోజే ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది కొంతలో కొంత ఓకే. బట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఇంకా చాలా విషయాలు దృష్టిలో పెట్టుకుని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ కొంతమంది కొత్తగా ఐపీఓకి అప్లై చేసే వాళ్ళు తెలియని విషయం ఏంటంటే, మీకు ఎన్ని డీమ్యాట్ అకౌంట్ ఉంటే అన్ని డీమ్యాట్ అకౌంట్ నుంచి ఐపీఓకి అప్లై చేయొద్దు. దానివల్ల మీకు లాట్స్ రావు. మీకు మీ యొక్క పాన్ నెంబర్తో ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నా పనికిరాదు. డిఫరెంట్ పాన్ నెంబర్స్ ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ అవుతాయి. సో మీ ఫ్యామిలీలో, మీ ఇంట్లో కానీ 2-3 పర్సన్స్ ఉంటే వాళ్ళ ద్వారానే మీరు మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మీరు అందులో నుంచి ఐపీఓకి అప్లై చేయండి. అది మీకు కొంచెం అసెట్ అవుతుంది. ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పింది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పసే. మీరు మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడుకొని మీరు మరింత రీసెర్చ్ చేసుకొని అనలైజ్ చేసుకొని అప్పుడు మాత్రమే ఐపీఓకి అప్లై చేయండి. మా సమాచారం కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం గురించి మాత్రమే. సో థ్యాంక్ యూ.